వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఫ్రీ బస్ అమలు వేళ ఆర్టీసీ కీలకం మరో నిర్ణయం. మహాలక్ష్మి పథకానికి ఆదరణ పెరుగుతుంది. ప్రభుత్వం ఈ పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం వినియోగించుకుంటున్నారు. ఉచిత బస్సు పథకం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ ప్రయాణికుల కోసం తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను విస్తరించాలని డిసైడ్ అయ్యారు. ఆ బస్సులోనూ క్రమేణా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి 8,459 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం పైన తొలి రోజుల్లో కొన్ని సమస్యలు వచ్చినా ఆ తర్వాత వినియోగం భారీగా పెరిగింది. ఈ సమయంలోనే ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. కాగా గ్రేటర్ లో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడెక్కనున్నాయి. ఇవి ట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్ డిపోలో ప్రారంభిస్తున్నారు. కాగా గ్రేటర్ లో 2 ఏళ్లలో మొత్తం 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ లో ఇప్పటికే 297 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ పలు రూట్లలో నడుపుతుంది. రాణిగంజ్ డిపోకు వచ్చిన 65 ఈవీలతో వాటి సంఖ్య 362కు చేరునుంది. జనవరి ఫిబ్రవరి నాటికి గ్రేటర్ కు మరో 178 ఎలక్ట్రిక్ బస్సులను వస్తాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కుక్కట్పల్లి బస్ డిపోను ఈవీ బస్ డిపోగా మార్చే దిశగా ఆర్టీసీ చర్యలు చేపడుతుంది. ఎలక్ట్రిక్ బస్సులను డిపోల వారీగా కేటాయించారు. హెచ్సియు 90, హయత్ నగర్ 65, కంటోన్మెంట్ 66, మియాపూర్ 276, రాణిగంజ్ 65 కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బస్సులో పథకం అమలు పైన సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా కొత్త విధానం అమల్లోకి తెస్తుంది. కాగా మహిళలు ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ఉచిత ప్రయాణం వినియోగించుకుంటున్నారు. త్వరలోనే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతుంది. దీని ద్వారా ఈ కార్డులతోనే మహిళలు ఉచిత ప్రయాణం చేసే అవకాశం అందుబాటులోకి రానుంది.